గురించి ఒక మాట్లాడేసి ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సమక్షంలో తిరుపతిలో ఈ వర్గీకరణ గురించి ఎస్టీ వర్గీకరణ గురించి రాష్ట్ర నలుమూల నుంచి వచ్చిన రాష్ట్ర నాయకులకి రాష్ట్ర నాయకులకి తదితర మండల జిల్లా నాయకులందరికీ కూడా గిరిజన నాయకులందరికీ నా యొక్క నమస్కారాలు. ఈరోజు ఇక్కడ మన సమావేశం అయింది చాలా ఇంపార్టెంట్మైన విషయం. అంటే పక్కన ఎవరో సాధించుకున్నారని మనం సాధించుకున్నాం అనే ధోరణి కూడా మనకు ఉండాలి, మంచిదే. అది సుదీర్ఘ పోరాటం. అది గత 30 సంవత్సరాల నుంచి వాళ్ళు పోరాటం చేస్తుంటే ఈనాడు వాళ్ళు సఫలీకృతమయ్యారు. మనం కూడా ఈ యొక్క ఫలం మనం అందరినీ అందకపోని మన జాతి బిడ్డలకు కూడా అది దోహదపడుతుందని మన అందరం కూడా ఏకతాటిపై అన్ని సంఘాలు కూడా ఏకమై నిర్ణయం తీసుకొని ఈ వర్గీకరణకి ఒక సంఘం పేరు ఒకటి, మంచి సంఘం పేరు ఒకటి నిర్ణయించి, అంటే ఇప్పుడు వాళ్ళు ఎంఆర్పిఎస్ వాళ్ళు పెట్టుకున్నారు కదా, అట్లాగే పేరు మనకు కూడా ఒక పేరు ఒకటి నామకరణం చేసి ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా అత్యంత మహారథులు ఉన్నారు, మంచి స్పీకర్స్ ఉన్నారు, రచయితలు ఉన్నారు, పాటలు పాడేవాళ్ళు ఉన్నారు, పోరాటాలు చేసేవాళ్ళు ఉన్నారు. మన గిరిజన నాయకులు ఎవరెవరు తక్కువ లేరు, మంచి పోరాట ప్రతిమ గల నాయకులు ఉన్నారు. కాబట్టి మీరు ఒక కమిటీని ఏర్పడి, అంటే మీరు ఉండరా అంటారేమో, నేను అంటే మాకు వయసు రీత్యా కొంచెం మేము ఇది కాబట్టి నూతనంగా తీసుకొని మీరు ఒక కమిటీగా ఏర్పడి ఈ యొక్క మీటింగ్ని జాతీయ స్థాయిలో మన మిత్రులు కొంతమంది చెప్పారు, ముందు మనం విజయవాడ, తర్వాత అవసరమైతే ఢిల్లీ కూడా పోయేదాన్ని కూడా సమాయత్తం కావాలి. ఆర్థికంగా కూడా ఇది ఒకరి మీద భారం పెట్టకుండా అందరు కలిసి ఆర్థికంగా మనం వనరులు సమకూర్చుకొని ఈ ఎస్టీ వర్గీకరణ కోసం పోరాడాలని, దీనికి మా యొక్క యూనియన్ తరఫున, మా ఆల్ ఇండియా యునైటెడ్ ఫోరం తరఫున మాకాండ వెంకటేశ్వరరావు నా పేరు, స్టేట్ చైర్మన్గా పనిచేస్తున్నాను ఎస్టీ వింగ్లో. చేస్తే ఈ వర్గీకరణ మనకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను చదువుకున్నాను, నా బిడ్డలు ప్రొఫెసర్స్ ఇట్లా వాళ్ళే పైకి వస్తున్నారు, కానీ అట్టడు ఉంటే మన జాతులు ఇంకా కొన్ని జాతులు ఉన్నాయి, వాళ్ళకి అసలు ఎలాంటి బెనిఫిట్స్ మన గవర్నమెంట్ పొందట్లేదు. ఎందుకంటే వాళ్ళు విద్య ఆరోగ్య రీత్యా ఆర్థికంగా అన్ని విధాలు ఎదుర్పడి ఉన్నారు. యాక్టివ్ సొసైటీ లాగా మనం వాళ్ళకి చేతులిచ్చి ఈ ఎస్టీ వర్గీకరణలో మనకు వచ్చే రిజర్వేషన్లు వాళ్ళు కూడా పాల్పంచుకునేటట్లుగా మనమందరం ఏకతాటిపై కలిసి చేస్తే మనం కూడా సాధించుకోగలమని నా యొక్క అభిప్రాయము. దీనికి ఎల్లవేళ మా యొక్క యూనియన్ తరఫున, నా తరఫున కోఆపరేషన్ ఉంటుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ నమస్కరిస్తూ